మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఎంత మీకు ఒక 65 ఉంటాయా? ఇంకా ఎక్కువేనండి. 70 ఆల్మోస్ట్. ఇంకా రాలేదు కానీ రాబోతున్నాయి. క్లోజ్ టు 70. క్లోజ్. ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏం ఫుడ్ తీసుకుంటారు? యోగా ఇలాంటివి ఉంటాయా? డెఫినెట్ గా యోగా ఉంది. అంటే ఇలా వచ్చినప్పుడు కుదరదు, బయటకు వచ్చినప్పుడు కుదరదు. ఎందుకంటే మన ఇంట్లో మనకి ఏ సోఫా ఆరుకుని చేస్తే బాగుంటుంది, ఏ ఎక్కడ కూర్చుంటే మనకు కన్వీనియంట్ కూడా, ఇట్లాంటివన్నీ మన ఇళ్లలో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. బయటకు వస్తే అది కొంచెం కష్టం అవుతుంది. బట్ ఐ వాక్ అబౌట్ 4 kilometers ఎవ్రీ డే అండ్ అంటే వీక్లీ అట్లీస్ట్ 4 or 5 times. సూపర్. అది కాకుండా 45 minutes యోగా రొటీన్. సో మన తెలుగు ఫుడ్ తింటున్నారా లేకపోతే నార్త్ ఇండియన్? పోహ పోహ అంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఓకే. ఉప్మా ఇష్టం, ఉప్మా ఇష్టం, పెసరట్ ఇష్టం, దోశలు మా ఇంట్లో చాలా రెగ్యులర్. మా అబ్బాయిలు కూడా వచ్చి అంటిస్తున్నారా కారం మనలో కూడా గట్టిగా? ఆ కారం అంత పిచ్చగా వేయం మేము. చేపల పులుసు కావాలి మా ఇంట్లో. చేపల పులుసు టిపికల్ ఆంధ్ర, ప్రతి ఆదివారం జనరల్ గా ఉంటుంది. ఓకే. కొంచెం ఎక్కువగా మాంసాహారులు మేము. మీరు వంట చేస్తారు? మధ్యాహ్నం వంట చేయరు. మధ్యాహ్నానికి వంట ఆవిడ వస్తుంది. సాయంత్రం వేళ నేనన్నా చేస్తా, బయట నుంచి వస్తుంది, మా ఆయనన్నా చేస్తాడు, పిల్లలన్నా చేస్తారు. ఇట్ కెన్ బి ఎనీ. సమ్ టైమ్స్ వీ వాంట్ టు ట్రై న్యూ ఫుడ్. ఓకే. మొన్న ఈ మధ్య మోమోలు ట్రై చేసాం. ఆ మోమోల కోసం అని చెప్పేసి మొత్తం మేము ముగ్గురం చాలా కష్టపడ్డాం. దాని ఫిల్లింగ్ అదంతా చాలా బాగా కుదిరింది కానీ కొంచెం అంటుకుపోయాయి. సో నెక్స్ట్ టైం అగైన్ విల్ ట్రై. ఆ రోజు ఇంకేదో ట్రై చేసి ఏదో మలేషియన్ కర్రీ ఏదో చేయించాడు ఈయన భాస్కరుడు గారు. ఈ రకంగా ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ అనేది కూడా చేస్తాం. సో హైదరాబాద్ వస్తే ఏం ఫుడ్? బిర్యానీయా? నిన్న హలీం తిన్నాం. మొన్న నిన్న బిర్యానీ తెప్పించాం కానీ కొత్తలేదు. మా ఇంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ నాకు నచ్చట్లేదు ఇప్పుడు. ఇట్స్ టూ డ్రై. అది మాది బొంబాయిలో కొంచెం బోయిరీ టైప్ బిర్యానీ. అవును, కొంచెం మసాలా ఉంటుంది. అవును. మా ఇంట్లో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ మంచి భోజన ప్రియులు అనమాట. చాలా చాలా చాలా. ఆ మాటకు వస్తే ఆంధ్ర నాన్ వెజిటేరియన్ భోజన ప్రియులు కూడా. సూపర్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఫుడ్ తీసుకెళ్తాను ఇక్కడి నుంచి. ఓకే, సూపర్. సో ఎనీహౌ నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా మీ ఫ్యామిలీ గురించి, మీ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది మెయిల్స్ చేశారు. అండ్ మీరైతే నాన్ స్టాప్ గా 1.5 hours చెప్పారు మీ జర్నీ గురించి. కానీ 1.5 hours సరిపోదు అనుకోండి, 50 years జర్నీ కాబట్టి. సో డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ మంచి సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా టైంలో ఇంకొక గంట కూడా మాట్లాడుకోవచ్చు మనం. సో లాస్ట్ టైం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇంతగా ప్రేమించిన తెలుగు ప్రేక్షకులకి? అండ్ మీ బాంబేలో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. బాంబేలో తెలుగు వాళ్ళే కాదండి, నాకు ఒక మొత్తం ఇండియాలో ఒక రకంగా అందరూ నన్ను ఇష్టపడతారు. ఓకే. బీహారీ వాళ్ళు బీహారీ అనుకుంటారు, యూపీ వాళ్ళు యూపీ దాన్ని అనుకుంటారు, పంజాబీ వాళ్ళకి నేను పంజాబీ కాదని తెలిసినా నేను అంటే చాలా ఇష్టపడతాను. ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు మొత్తం మీరు? నేను చేసింది బహుశా ఒక మలయాళీ సినిమా, అటర్ ఫ్లాప్ అది. ఓకే. గోపి గారితో చేశాను. కాకపోతే నాకు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఏంటంటే బొత్తిగా భాష రాలేదు నాకు. కన్నడ చేశారా? కన్నడ నా మొట్టమొదటి ఎఫర్ట్ యాక్చువల్ గా కన్నడలో, కానీ అది ఫీచర్ ఫిల్మ్ కాదు, అది మోర్ లైక్ ఒక గంటలో అయిపోయింది అనమాట. తమిళ్ కనకాంబరి అని తమిళంలో చేయలేదండి. అదో పెద్ద నా జీవితంలో ఒక చాలా లోపం అది. నా పక్క నైబరింగ్ స్టేట్ అది. అవును, నెల్లూరు పక్కన. కాకపోతే ఇంతవరకు నేను తమిళంలో ఒకటి. నెల్లూరు ప్రొడ్యూసర్లు కూడా ఎక్కువ అప్పుడు కదా. ఎందుకని వాళ్ళు ఎవరికి నేనంటే బాగా ఇష్టం లేదు అని చేత నన్ను ఎవరు అడగలేదు. బట్ ఐడ్ లవ్ టు డూ ఏ తమిళ్ ఫిల్మ్. నాకు హిందీ సినిమాలు చేయాలని ఏమీ ఇది లేదు, ఎందుకంటే అక్కడ కంటెంట్ బాలేదు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ కంటెంట్. ఇప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే చేయండి. తెలుగు మాత్రమే చేయాలని నాకు. తమిళం కూడా ఒకటి చేయాలి, ఒకటి అంతే, జస్ట్ వన్. సూపర్. సో నిజంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే హ్యాపీగా ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అప్పుడప్పుడు మాకు కూడా సినిమాల్లో కనిపిస్తూ మళ్ళీ మా రామేశ్వరి గారిని
స్క్రీన్ మీద చూసి మేమందరం ఎంజాయ్ చేసుకునేలాగా మంచి మంచి సినిమాలు చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రోషన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ హ్యావింగ్ దిస్ లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. బాంబేలో ఉండి కూడా మీరు తెలుగు ఇంటర్వ్యూస్ నాయి చూస్తున్నారంటే నేను చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్. లేదు, నేను అదే చెప్తున్నాను కదా, నేను చూసిన వాటిలో మీ భాష నాకు నచ్చింది, మీ మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే థ్యాంక్ యూ. మీరు ఎవరిని జడ్జిమెంటల్ గా చూడలేదు, అందరినీ చాలా మర్యాదగా మాట్లాడారు. ఐ లవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్.